దేవుని కృపను బట్టి యాజ్ ఐ టోల్డ్ లాస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్, ఐ ఫినిష్ ద బుక్. ఆల్మోస్ట్ ఇంత పెద్దది వచ్చింది, దాన్ని ఎంత చిన్న చేయాలని చూస్తున్నా. చిన్న చేసేనా? ఎందుకంటే నిజంగా గాయపరచబడిన వారు చదువుతా మాత్రం వారికి కరెక్ట్గా ఉంటుంది, అందులో అంత కంటెంట్ ఉంటుంది. బట్ దెన్ దాని గురించి సైంటిఫిక్గా, సైకలాజికల్గా, బిబ్లికల్గా అన్నీ తీసి ఐ కుడ్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ఇట్. ఎందుకు నిజంగా చెప్తున్నానంటే, ఆ పుస్తకం రాసి ముగిస్తానికి కారణం ఏంటంటే, ఎందుకు అంత పట్టుబట్టానంటే, లాస్ట్ ఇయర్ స్టాండింగ్ ఆన్ ద సేమ్ స్టేజ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్, ఇదే జూలై, ఈ సీజన్కి కరెక్ట్గా నేను వాటర్ ఫాస్ట్లో ఉన్నా. నా జీవితంలో పెద్ద పోరాటంలో ఉన్నా, మొత్తం గుండె కట్టే నిలబడ్డాను, గుర్తుందా? బట్ దెన్ the phase that I went to really challenged me to write that book. ఈరోజు చెప్తా, స్వస్థ బుద్ధి కలిగిన వానిగా, స్వస్థపరచబడిన వానిగా, అన్ని విషయంలో దేవుడి హస్తంను చూచిన వాడిగా, దేవుని జయము చూసిన వాడిగా, దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉంటే దేవుడు చేయగలిగిన కార్యాలు ఏంటో అనుభవించి చూసి విశ్వాసంతో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. దానికి ఆధారం చేసి ఆ బుక్ రాశాను. ఎందుకంటే అనేక మంది గాయములతో ఉన్నవారు ఉన్నారు. బట్ దెన్ ప్రభు ఎట్లా చేస్తాడో ఐ నో ఇట్.